సాటర్డే అందరూ ఎలిమినేషన్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అని చెప్పి. ఎలిమినేషన్కి మించిన అప్డేట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోలో మనం 3 విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి, సాటర్డే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఎవరు సేవ్ అయ్యారు, గెస్ట్లు ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి. 2, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, మీరు అందరూ ఎదురు చూస్తున్న విషయం. 3, ఎలిమినేషన్కి మించిన అప్డేట్ న్యూస్ ఏంటంటే రేపు నెక్స్ట్ వీక్ నామినేషన్స్, అంటే మండే నామినేషన్స్. రేపంటే హౌస్లో ఎలా జరగబోతున్నాయి ఏంటి, ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్. సో వీటి గురించి మాట్లాడుకుందాం. మీరు వీడియోని లైక్ చేసి చూడండి, సో దట్ చాలా మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏం జరుగుతుంది హౌస్లో ఏంటి అంటే, నాగార్జున గారు హోస్టింగ్ వాటన్నిటిలో ముఖ్యంగా 2 కంటెస్టెంట్ని సేవ్ చేశారు. ఒకటి పృథ్వీ, 2 గౌతమ్. సో పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు చక్కగా ఊపిరి పీల్చుకోవచ్చు, మీ వాడికి ఏ ప్రాబ్లం లేదు, మీరు కష్టపడి సేవ్ చేసుకున్నారు. సెకండ్, అసలు ఈ వారం గెస్ట్ గౌతమ్ సేవింగ్ అంటారా, సో అది ఇప్పుడు కామన్, ఎందుకంటే గట్టిగా ఉంది గట్టి ఓటింగ్. సో గౌతమ్ ఈజీ పీజీ అనమాట, అది ఈజీగా సేవ్ అయిపోతుంది. సో గెస్ట్లు ఎవరెవరు వస్తున్నారు అన్నది మాట్లాడదాం. యష్మికి శ్రీసత్య. సో శ్రీసత్య వచ్చి యష్మి గేమ్ ఎలా ఉంది ఏంటి అని చెప్తూ అక్కడ టాప్ 5 ఎవరో ఏంటి అని చెప్పి అది ఏదో ఉంటుంది కదా, అలాగా యష్మి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వచ్చి ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎవరు రాలేదు. ఇంకా ఇది ట్విస్ట్, రోహిణికి శివాజీ గారు వచ్చారు. నేను ఇంకా టేస్ట్ తేజాకో లేదు నైని పవన్ అంటే నైని పవన్కి వచ్చేవారేమో, బట్ రోహిణికి శివాజీ గారు వచ్చారు. ఇది ఎక్కడ కలిశారు ఏంటి మనకంతా తెలియదు అనమాట. నెక్స్ట్ నిఖిల్కి తేజస్వి గౌడ వచ్చారు. సో అమరా తేజస్వి గౌడ అన్న ఇద్దరు కన్ఫ్యూజన్ ఉండే, బట్ తేజస్వి గౌడ నిఖిల్కి సపోర్ట్ చేస్తూ వచ్చారనమాట. నెక్స్ట్ టేస్ట్ తేజాకి ఫస్ట్ అమర్దీప్ అని చెప్పి టాక్ వచ్చింది కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగిందంటే విజయసని కొంతమంది గెస్ట్లు అటు ఇటు అవుతారబ్బా. అమర్దీప్ తేజ్ కూడా ఇద్దరు వచ్చి ఒకళ్ళొకరికి చేస్తే ఏమైనా కాంట్రడిక్ట్ అవుతుందేమో, మరి ఇంకేమనుకున్నారేమో కానీ. సో ఎండ్ మూమెంట్లో విజయసన్ని వచ్చాడు టేస్ట్ తేజాకి సపోర్ట్గా అని చెప్పి. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ వచ్చారు తనతో పాటు అని చెప్పి. అలాగే రోహిణి కూడా వాళ్ళ ఫాదర్ వచ్చినట్టున్నారు, అదే వాళ్ళ ఫాదర్ మదర్ ఇంకా అంతా కామన్ కదా. నెక్స్ట్ విష్ణుప్రియకి యాంకర్ రవి వచ్చారు. ముందు మానస్ వస్తాడు అని చెప్పి డిస్కషన్ జరిగింది, బట్ ఫైనల్గా యాంకర్ రవి విష్ణుప్రియ కోసం వచ్చారు. దాని తర్వాత పృథ్వీ కోసం, ఇది ట్విస్ట్. సో ఒక రూమర్ ఉండే పృథ్వీకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి, వాళ్ళిద్దరు కలిసి నీతోనే డాన్స్ ఎందులో చేశారు కదా దర్శిని గౌడ అని చెప్పి. సో తను ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేస్తారా, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేస్తారా? అలా పరిచయం చేసినప్పుడు విష్ణుప్రియ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఆవిడ ఎలా తీసుకునిద్ది, ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, కెమెరాలు ఇద్దరిని జూమ్ చేస్తూ ఉంటాయి టక్క అని చెప్పి. సో ఈయన పృథ్వీ బ్రదరు ప్లస్ దర్శిని కూడా వచ్చారన్నమాట ఆయన గేమ్ గురించి చెప్పడానికి. నెక్స్ట్ గౌతమ్కి సోహెల్, నెక్స్ట్ వాళ్ళ మదరు. సో లాస్ట్ టైం వాళ్ళ మదర్ వచ్చారు కదా, అలాగే సోహెల్. సో సోహెల్ లాస్ట్ ఇయర్ ఎవరి కోసం వచ్చారు, ప్రశాంత్ కోసం వచ్చారు కదా. సో సోహెల్ వచ్చాడు అనమాట. నెక్స్ట్ నబీల్కి బోలే వచ్చాడు. సో ఓకే, బోలే ప్లస్ నబీల్ వాళ్ళ బ్రదర్ వచ్చి ఉంటారు. అవినాష్కి గెటప్ శ్రీను వచ్చాడు. సో వాళ్ళందరూ జబర్దస్త్ కలిసి చేశారు కాబట్టి గెటప్ శ్రీను వచ్చాడు అనమాట. ఇవి నాకున్న అప్డేట్స్. కొంతమంది మిగతా వాళ్ళు ఎవరు వచ్చి ఉంటారు, నేను ఇన్స్టాగ్రామ్లో మిస్ అయిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, సో అక్కడ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎలిమినేషన్ అప్డేట్ ఏంటంటే చాలా టైట్ నడిచింది ఇది. బట్ అవినాష్ ఫ్యాన్స్ కొంతమంది నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను ఎలిమినేషన్లోకి రావాలి అంటే నామినేషన్లోకి రావాలి అని చెప్పి, లేదంటే కొంచెం డేంజర్ జోన్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి. దీని గురించి మనం నెక్స్ట్ ఈ ఎలిమినేషన్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. బట్ మ్యాటర్ ఏంటంటే అవినాష్కి అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చాయని, ఇది మాత్రం పక్కా. సో యష్మి వీళ్ళందరూ సోషల్ మీడియాలో యష్మి పృథ్వీ వీళ్ళందరూ చాలా క్లోజ్గా ఉండే, వాళ్ళందరూ బాటంలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కూడా ఉండే. బట్ రియల్ టైంలో డిఫరెన్స్ ఎక్కువే ఉంది. మొత్తం ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత మిస్డ్ కాల్స్, నెక్స్ట్ హాట్స్టార్ నుంచి ఓట్లు పడిన తర్వాత అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉన్నాయి, వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మేబీ నిఖిల్ ఓట్లు, ప్రేరణ ఓట్లు ఆబ్వియస్గా వాళ్ళిద్దరు లేరు కాబట్టి, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడే ఆవిడ బాటంకి వెళ్ళినా డేంజర్ జోన్కి వెళ్ళినా ఎలిమినేట్ అవ్వాలి వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు. సో వాళ్ళిద్దరు లేరుగా ట్రాన్స్ఫర్ అవుతాయి ఓట్లు, ఎందుకంటే వాళ్ళకి ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ప్రేరణకి వేరే నబీల్ క్లోజు అని అనుకుందాం, తన చెప్పింది కాబట్టి నబీల్ ఓటింగ్లో ఉంటే మేబీ నబీల్కి ట్రాన్స్ఫర్ అయ్యేవేమో, బట్ లేరు. అలాగే నిఖిల్కి క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అవినాష్ కూడా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం కానీ 2-3 సార్లు నామినేట్ చేశాడు. సో వాళ్ళ ఓట్లు పడవు. సో నిఖిల్ ఓట్లు ఆబ్వియస్గా పృథ్వీకి, నిఖిల్ ప్రేరణ ఓట్లు పృథ్వీకి యష్మికే వెళ్తాయి, వాళ్ళు వేస్తే. సీరియస్గా వేయరు కానీ వేసినంత వరకు అయితే మాత్రం వాళ్ళకే వేస్తారు. ఆబ్వియస్గా అది ఉంటుంది కాబట్టి, ఆ ఫ్రెండ్స్ అనో అదనో ఏదో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సేవ్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. వేరే టేస్టీ తేజకి అవినాష్కి మధ్యలో గౌతమ్ కూడా ఉన్నాడు నామినేషన్లో. సో గౌతమ్కి ఎక్కువ మెజారిటీ ఓట్ షేరింగ్ వెళ్ళిపోయింది. దాని తర్వాత తేజ 2-3 సార్లు నామినేషన్లోకి వచ్చాడు, తన గేమ్ బాగా ఆడినప్పుడు నామినేషన్లోకి వచ్చాడు. సో ఆబ్వియస్గా తేజ కూడా గట్టిగానే ఉంటుంది. నెక్స్ట్ విష్ణుప్రియ అండ్ అవినాష్కి వచ్చేపాటికి, సో విష్ణుప్రియ అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నారు అని చెప్పి, విష్ణుప్రియ గేమ్ తగ్గిందని చెప్పి వాళ్ళ అభిమానులు కూడా దాని నుంచి డివేట్ అయిపోయారు. సో విష్ణుప్రియ ఓట్లు కూడా మెజారిటీ ఓట్లు గౌతమ్కి వెళ్ళిపోయినాయి. ఇదంతా ఒక పద్ధతిగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇంకొక సైడ్. సో విష్ణుప్రియ ఓట్లు వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా డౌన్లో వచ్చింది అని చెప్పి, అలాగే అవినాష్ డౌన్లో వచ్చారని చెప్పి. ఆ విష్ణుప్రియది నాకు అంత 100% షూర్ కాదు కానీ అవినాష్ అయితే 100% షూర్. సో తను వచ్చారని చెప్పి. సో ఇక్కడ ఎలిమినేషన్ నార్మల్గా చేసేస్తే ఖచ్చితంగా అవినాష్ ఎలిమినేట్ అయిపోతాడు. బట్
మనకి గేమ్లో ఎవిక్షన్ షీల్డ్ ఉంది. ఎవిక్షన్ షీల్డ్ నబీల్ దగ్గర ఉంది. నబీల్ అవినాష్ క్లోజు. ఆల్రెడీ రోహిణి నబీల్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది అవినాష్ని సేవ్ చేయమని. అవినాష్ కూడా ఒక పాచిక వేసింది ఏంటి అంటే నబీల్ని కొంచెం బాగానే మౌల్డ్ చేసుకుంటే తన చుట్టూనే ఉన్నాడు. సో వాళ్ళు ఆడిన బస్తాల గేమ్ వాళ్ళ వైఫ్ బాగా వచ్చింది. అది ఒక మాట, అది ఒక సపోర్ట్ కింద, అదొక పాజిటివ్ వేలో బయటికి వెళ్ళింది అన్న విధంగా చెప్పాడు. సో ఇది బాగుంటుంది, ఇలా మనం ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకున్నది, అదొక ఫ్రెండ్షిప్ అన్నట్టు వెళ్ళింది అన్నాయి. సో నబీల్ ఏంటి అంటే ఓకే అది వెళ్ళింది కదా పాజిటివ్గా, ఇది కూడా వెళ్ళిద్ది అని చెప్పి నేను ఆల్రెడీ ఇస్తానని చెప్పాను. రఘుని కూడా అడిగింది ఈ పాయింట్లని చెప్పి విష్ణుప్రియ నెక్స్ట్ విష్ణుప్రియ ప్లస్ అవినాష్ని పెడితే లాస్ట్ వీక్ మీకు గుర్తుంటే నబీల్ కూడా వేసాడు కదా విష్ణుప్రియకి ఓటు వరస్ట్ ప్లేయర్ అని చెప్పి. సో వేశాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరిని పెట్టినా కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ అవినాష్కి షేర్ చేస్తాడు తను. కాకపోతే ఏంటంటే విష్ణుప్రియని కాకుండా ఇంకా యశ్మిని కానీ ఎవరినైనా పెట్టారనుకోండి బాటంలో, అప్పుడు నబీల్ కొంచెం వెనకచ్చు. ఎందుకంటే నబీల్కి ఒక ఐడియా ఉంది ఏంటంటే అవినాష్ ఈజీగా సేవ్ అయిపోతాడు, ఫస్ట్ సేవ్ అయ్యే కంటెస్టెంట్ అవినాష్ అని చెప్పాడు చాలాసార్లు. మరి అది నార్మల్గా చెప్పాడా అంటే అవినాష్కి యూజ్ చేయను, లాస్ట్కి వచ్చేప్పటికి ఏంటంటే అవినాష్ని ఎలాగో సేవ్ అవుతాడు అనుకున్నాను అందుకని యూజ్ చేయలేదని చెప్పడానికి చెప్పాడా, రియల్గా అలా ఫీల్ అయ్యాడా, ఏంటిది ఆయన గేమ్ ప్లాన్ ఏంటిదో తెలియదు కానీ బట్ ఆయనకు నమ్మకం ఉంది ఆయన చెప్పిన మాటలను బట్టి చెప్తున్నా. అవినాష్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెడతారు ఈ ఫ్యామిలీ వీక్, ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెడితే అవినాష్ బాగా పడతాయి, అవినాష్ ఫస్ట్ సేవ్ అయ్యే కంటెస్టెంట్ నెక్స్ట్ వీక్ అవినాషే అన్న విధంగా డైనింగ్ టేబుల్ దగ్గర ఒక చర్చా సమావేశంలో ఆయన చెప్పాడు లైవ్లో. సో కానీ రోహిణి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు, అలాగే అవినాష్ కూడా తను మౌల్డ్ చేసుకుంటున్నాడు. నాకేం కావాలి అంటే నేనేం చూడాలి అనుకుంటున్నానంటే యష్మి కానీ విష్ణుప్రియ కానీ ఎవరైనా అట్టున్నా అవినాష్ కానీ ఇటుంటే నాగార్జున గారి నబీల్ని అడిగే ముందు మీరు నబీల్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు అన్న పాయింట్ పెట్టాలి. పెడితే వాళ్ళలో ఎందుకంటే ఇవి వచ్చినాయి కదా యష్మికి నెక్స్ట్ పృథ్వీకి వీళ్ళందరికీ వచ్చిన పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఎవిక్షన్ షీల్డ్ వస్తుందని చెప్పి వాళ్ళు చేశారని చెప్పి, అలాంటి ఒక పాయింట్కి ఇప్పుడు ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఎవరు వెళ్ళి నబీల్ని షీల్డ్ అడుగుతారు నన్ను కాపాడని, ఎవరు భయపడుతున్నారు ఎలిమినేట్ అవడానికి ఏంటి, ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు, ఇలాంటివి కొంచెం తెలుస్తూ ఉంటాయి. సో అలాంటిది ఒకటి అడుగుతారా లేదంటే డైరెక్ట్గా నబీల్ని అడుగుతారని అలా అడిగితే బాగుంటుందని నా ఒపీనియన్. ఒకవేళ ఇలా జరుగుతూ ఉంటే ఇదంతా ఇలా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ అయ్యి 100% ఇలా జరుగుతూ ఉంటే సో ఆ విధంగా నబీల్ని అడిగితే కనుక ఖచ్చితంగా ఎవరు రిక్వెస్ట్ చేసుకుంటారని ఇప్పుడు చెప్పలేను కానీ అప్పుడు చూడొచ్చు. బట్ నబీల్ అయితే మాత్రం మోస్ట్లీ అవినాష్కి యూజ్ చేస్తాడని అనుకుంటున్నాను. ఆ విధంగా అవినాష్ సేవ్ అయ్యి ఈ వారం నో ఎలిమినేషన్ అంటే ఎన్ని మనం వీక్లో మనం మాట్లాడుకునేటప్పుడు చాలాసార్లు మాట్లాడుకున్న మాటలు ఈ వారం నో ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పి నేను మండే నామినేషన్స్ అయిపోయిందా ట్యూస్డే రోజు ఓటింగ్ చేసినప్పుడు చెప్పిన పాయింట్ ఇది ఉంటుంది అనుకోండి. ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ ఉంది, అవినాష్ బాటంలోకి వస్తాడని కూడా చెప్పాను. ఇవన్నీ దీని గురించి మళ్ళీ మాట్లాడదాం, అదంతా ట్రూ అయిన తర్వాత. ఇది మనకి ఎప్పుడు తెలిసిద్ది అంటే 7కి 7:30కి సండే ఎపిసోడ్ షూట్ అయిపోద్ది, అయిపోయిన తర్వాత మనకి ఇది క్లారిటీ వచ్చింది ఎవరు, ఎందుకంటే అప్పుడు ఎవిక్షన్ షీల్డ్ వాడారా లేదా అన్నది. బట్ అది షీల్డ్ అనేది కనుక పిక్చర్ లేకపోతే అవినాష్ డైరెక్ట్ ఎలిమినేషన్. బట్ షీల్డ్ అనేది ఉంది కాబట్టి 100% కన్ఫర్మేషన్ కాదు 90% అనుకోండి. సో దాని తర్వాత మనం మిగతాది నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అకౌంట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. ఆ స్టోరీస్ కానీ లేదంటే ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ కానీ చెక్ చేస్తూ ఉండండి. సో ఇది నాకు ఎలిమినేషన్ అప్డేట్ కూడా ఇవ్వలేనంత కిక్ నామినేషన్ అప్డేట్ ఇచ్చింది. సో నామినేషన్స్ కోసం చాలామంది చాలా ప్లాన్లు చేసుకున్నారు, ఎలా చేయాలి అలా చేయాలి, మన నామినేషన్లో ఎలా డిపెండ్ చేసుకోవాలి అలా డిపెండ్ చేసుకోవాలి, వీళ్ళని చేయాలి వాళ్ళని చేయాలి, అరే వీక్ ఇది జరిగింది కదా ఎలా చేయాలరా అని చెప్పి అవినాష్ తేజ అని అడగటం, తేజ దానికి అన్న ఈ వీక్దే పెట్టవలసిన ఏదైనా పోయిన వారాల పాయింట్లు కూడా పెట్టచ్చు అన్న అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకోవటం. సో ఇలా చాలా పాయింట్స్ జరిగినాయి. బట్ ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే నామినేషన్స్ ఆల్రెడీ ఈ సీజన్లో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి వీళ్ళని నామినేట్ చేస్తారు అని చెప్పి, అంటే వాళ్ళ పాయింట్స్ని పెట్టి బయట నుంచి చూసిన వాళ్ళ గేమ్ని చూసిన దాన్ని బట్టో లేదంటే వాళ్ళకి జరిగిన దాన్ని బట్టో వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు బ్యాక్ వెనకాల ఏం మాట్లాడుకున్నారు దాన్ని బట్టో ఏదో ఒకటి వాళ్ళు వచ్చి వీళ్ళని నామినేట్ చేస్తారంట. పాయింట్ నెంబర్ 1 ఇది ఎంతవరకు తెలీదు, అవుతుందని అనుకుంటున్నా, మోస్ట్లీ అయ్యే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇలా వచ్చి నామినేట్ చేసిన కంటెస్టెంట్స్లో ఒకళ్ళిద్దరు హౌస్లోనే ఉండిపోతారంట. ఇది ఒక ట్విస్ట్, అంటే వాళ్ళది రీఎంట్రీ జస్ట్ నాట్ ఫర్ నామినేషన్ సేక్. సో వచ్చి వాళ్ళు రీఎంట్రీగా హౌస్లో ఉండే అవకాశం ఉంది. అందులో 2 పేర్లు గట్టిగా వినిపిస్తున్నవి ఏంటి అంటే సోనియా అండ్ సీత. సో ఇంతకుముందు కూడా సోనియాది నెక్స్ట్ ఆదిత్య ఓం గారు తినిపించింది రీఎంట్రీ అని చెప్పి, బట్ జరగల. కానీ ఇప్పుడు అది జరిగేలా ఉంది. బట్ ఆదిత్య ఓం గారి ప్లేస్లో సీత, నెక్స్ట్ సోనియా ప్లేస్లో సోనియానే. సో వీళ్ళిద్దరూ వచ్చి హౌస్లో ఎంటర్ అవుతారు. వీళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ద టీమ్గా వచ్చి నామినేషన్ చేస్తారు. ఒక్కొక్కరు వచ్చి చేస్తారా, వీళ్ళందరూ ఒక మళ్ళీ సెకండ్ సెట్ ఆఫ్ వైల్డ్ కార్డ్స్ కింద వచ్చి అందరూ గుంపుగా వచ్చి మళ్ళీ నామినేట్ చేస్తారా, ఎలా చేస్తారు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో తెలియదు. ఇది మాత్రం ఇలా చేస్తే మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంటే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వచ్చి నామినేషన్ చేయడం, ఒకరికి తీసుకెళ్ళిపోవటం. ఇది హిందీ సీజన్లో ఏదో జరిగింది, రుబీనా దిలాక్ గెలిచిన సీజన్లో ఎందుకు మన ఫాలోవర్ ఒకళ్ళు మెసేజ్ చేశారు ఇలా జరిగింది బ్రో అని చెప్పి. బట్ ఇలా వచ్చి నామినేట్ చేయటం, వాళ్ళ పాయింట్స్ పెట్టడం, వాళ్ళు ఇంతకుముందు చేసిన తప్పుల్ని చెప్పడం. ఇప్పుడు సోనియా వచ్చింది అనుకోండి, సోనియా గారు వచ్చి యష్మిని నువ్వు కావాలని ఒక పద్ధతి ప్రకారం నా మీద హేట్రెడ్ క్రియేట్ చేసావు, ఎందుకంటే నేను నిఖిల్కి క్లోజ్గా ఉన్నాను, ఇప్పుడు నా ప్లేస్ తీసుకొని నువ్వు వచ్చావు, అలాంటి ఏదైనా పాయింట్ పెట్టారనుకోండి
ఆడియన్స్ ఆలోచనలో పడచ్చు, ఇదేదో కనెక్ట్ అవుతుంది అని చెప్పి. అలాగే విష్ణుప్రియని సీత నామినేట్ చేస్తాను నా ఫ్రెండ్ అనుకున్నా కానీ నా గురించే చాలా మాటలు మాట్లాడు అటు ఇటు అని చెప్పి తన పాయింట్ తన పెట్టి అలా కూడా చేయొచ్చు. ఇది కూడా ఏదో అని అలా ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళకి అంటే వీళ్ళు ముందు బయట నాకు తెలిసి బిగ్ బాస్ టీం అడుగుతారంటారా, ఇదేం స్క్రిప్టెడ్ నామినేషన్స్ అవుతాయి అంటారా, ఏం తెలియదు కానీ సో ఇంట్రెస్టింగ్గా మాత్రం ఉండబోతుందేమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఇలా జరిగితే 90% జరిగే అవకాశం ఉందనుకున్నా. దాని తర్వాత అందులోంచి ఒకళ్ళిద్దరు ఉండిపోయి వాళ్ళు కూడా గేమ్లో పార్టిసిపేట్ చేస్తే ఇది కూడా నెక్స్ట్ లెవెలే రాజా, మామూలుగా ఉండదు. ఈ టైంలో అంటే 4 వారాలు ఉన్న గేమ్లో మళ్ళీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అంటే కొత్తదే. సీజన్కి ట్విస్టులు బాగానే ఇస్తున్నారు, ఎన్ని జరిగితే ట్విస్టులు బాగానే వస్తాయి. బట్ ఏంటంటే బయట జరిగే డిస్కషన్స్ వల్ల మూడ్ అనేది పాడైపోతుంది. ఈ లేనిపోని పాయింట్లన్నీ తీసుకొచ్చి పెట్టడం వల్ల గేమ్ లాగా వస్తే గేమ్ లాగా దాన్ని ప్రమోట్ చేసుకుని ఆ గేమ్ మనం డిస్కస్ చేసుకుని లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో ఓన్లీ ఇన్సైడ్ పాయింట్స్తోనే మాట్లాడుకునే వాళ్ళం. అవుట్ సైడ్ అసలు ఒక్క పాయింట్ కూడా లేదు లాస్ట్ ఇయర్. ఓన్లీ ఇన్సైడ్ తగాదాలు ఇన్సైడ్వే ఉండేవి. బయట ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఏమీ లేదు, వేరే వాళ్ళని ట్రోల్ చేసింది లేదు, లేదంటే ఇన్ని పాలిటిక్స్ ఇన్ని రాలా. ఈ సీజన్కి అదని రావటం వల్ల కొంచెం కొంతమంది ఏంది ఇది అన్నట్టు ఉన్నారు కానీ బట్ అదర్వైజ్ నాకైతే మాత్రం ఫ్లాప్ అనేవి అనిపించట్లేదు. సీజన్ 6తో కంపేర్ సీజన్ 6 కన్నా టుంబిడి సీజన్ అన్నట్లేదు ఉంది. వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, అవసరం ఉన్న వాళ్ళు సాయశక్తులు వాళ్ళు కష్టపడుతున్నారు, టీం కూడా ఇచ్చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే బాగా అందరూ డిసప్పాయింట్ అయింది వీకెండ్ ఎపిసోడ్స్, హోస్టింగ్ ఎపిసోడ్సే. ఆ సాటర్డే ఎపిసోడ్ కొంచెం గట్టిగా పడి ఉంటే గట్టిగానే లేచేది. ఓకే చూద్దాం, అసలు మనం అనుకుంటున్నాం కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదేనా, లేదంటే వాళ్ళు అంటే ఎలా ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు ఒకరి నుంచి ఒకరికి వచ్చేటప్పుడు దాని రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. అది జస్ట్ ఒకళ్ళిద్దరు రీఎంట్రీయా, లేదా నిజంగానే 4-5 వచ్చి నామినేట్ చేస్తారా, ఎన్ని నామినేషన్స్ ఉంటాయి ఏంటి అన్నది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 100% ఇప్పుడే చెప్పలేను కానీ అది షూట్ అవుతున్నప్పుడు మనకి అది వస్తుంది కానీ బట్ ప్లాన్ అయితే ఇది మాత్రం ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ బ్రో. ఇది జరిగితే దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి. సో నాకు తెలిసి అయితే మాత్రం నామినేషన్ షీల్డ్ యూజ్ చేస్తే మళ్ళీ ఎలిమినేషన్ దానికి వస్తే ఆ ఎలిమినేషన్ షీల్డ్ యూజ్ చేస్తే కనుక ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేస్తే కనుక అవినాష్ సేవ్ అయిపోతాడు. లేదు నబీల్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు ఆలోచించుకొని పక్కన కంటెస్టెంట్ని సేవ్ చేద్దాము, అవినాష్ ఎలాగో సేవ్ అయిపోతారని అటు సేవ్ చేస్తే అవినాష్ ఎలిమినేట్ అయిపోతాడు యూజ్ చేస్తే. లేదు అసలు నేను యూజ్ చేయను నాకు ఎందుకు తలకాయ నొప్పి అని కూర్చుంటే అప్పుడు కూడా అవినాష్ ఎలిమినేట్ అయిపోయే అవకాశమే మెజారిటీ ఉందన్నమాట. సో ఇది నా ఒపీనియన్, అంటే నాకు వచ్చిన న్యూస్ ప్లస్ నా ఒపీనియన్ నా గెస్ వర్క్ అన్ని కలిపి చెప్పినవి. సో మీకేమనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఫర్దర్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.